యువత కలలను లక్ష్యాలుగా, లక్ష్యాలను విజయాలుగా, విజయాలను చరిత్రగా మలుస్తున్నటువంటి యువ నాయకులు రాష్ట్ర ఐటీ శాఖ మాజీలు నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజల కోసం పరితపించే నాయకత్వం, మాటల్లో నిజాయితీ, మనసులో మానవత్వం, అదే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. గర్జించే స్వరం ఆయనది, గుండెలను తాకే భావం ఆయనది. అలలు ఎన్ని ఎదురైనా తన ఆశయాల తీరం వైపు సాగిపోయే సముద్రం ఆయన వ్యక్తిత్వం. గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సందేశం మనందరి కోసం. రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం బహిరంగ సభకి ఇచ్చేసిన సుదీర్ఘమైన పరిపాలనా అనుభవం, రాజకీయ అనుభవం ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. గౌరవ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. గౌరవ కేంద్ర కమ్యూనికేషన్లు మరియు గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, గౌరవ సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ మరియు రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రివర్యులు సోదరులను శ్రీ నారా లోకేష్ గారికి నా నమస్కారం. గౌరవ శాసనసభ్యులు చంద్రగిరి నియోజకవర్గం శ్రీ పులివర్తి వెంకటమణి ప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. జనసేన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సహచర మంత్రివర్గ సభ్యులకి, శాసన మండలి మరియు శాసనసభ సభ్యులందరికీ, ప్రజాప్రతినిధులకు, నాయకులకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ, మీడియా మిత్రులకు మరి మీడియా మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా ప్రధానమంత్రి గారు సుదీర్ఘమైన కాలం పరిపాలనలోకి ఉన్న ప్రధానమంత్రిగా భారతదేశంలో మొట్టమొదటిసారి అన్ని రికార్డులను అధిగమించి, అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ గారి సుదీర్ఘమైన వారి రూలింగ్ని కూడా అధిగమించి ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి కూటమి సభ్యులందరి తరపున, కూటమి ప్రభుత్వం తరపున వారు దిగ్విజయంగా అందరినీ సర్పాస్ చేసి, ప్రీవియస్ మన ప్రధానమంత్రులైన జవహర్లాల్ నెహ్రూ గారిని కూడా సర్పాస్ చేసి ఆయన ముందుకెళ్ళి సుదీర్ఘకాలంగా సేవ చేస్తున్న ప్రధానమంత్రిగా ఖ్యాతికెక్కిన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారికి మరోమారు నా ధన్యవాదాలు, మరోమారు నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమం 9వ తారీఖు జరగాల్సిన కార్యక్రమం, కానీ ఆ రోజున దురదృష్టవశాత్తు ప్రైవేటీకరణ కాకుండా ఆపుకున్న మన ఎన్డీఏ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో, ఎన్డీఏ సమిష్టి కృషితో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆగింది. దురదృష్టవశాత్తు ఒక బ్లాస్ట్ జరగటం వల్ల 8 మంది నిండు ప్రాణాలు కోల్పోవటం, ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి మాట్లాడుకున్నాం. ప్రాణాలు కోల్పోయిన ఈ సందర్భంలో, ఈ దుర్ఘటన జరిగిన సందర్భంలో మనం ఈ విజయోత్సవ సభ బాగుండదని చెప్పి పెద్ద మనసుతోటి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పోస్ట్పోన్ చేసి ఈ రోజుకు పెట్టారు. మనస్ఫూర్తిగా అలా నిర్ణయం తీసుకున్నందుకు వారికి ఈ సభ తరపు నుంచి ఈ వేదిక తరపు నుంచి మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ప్రజలు తమ తీర్పు ద్వారా దేశం కానీ రాష్ట్రం కానీ ఎటువైపు నడవాలో నిర్ణయిస్తారు. అటువంటి ప్రజలు బలంగా మాట్లాడినప్పుడు అది కేవలం ఒక రాజకీయ నిర్ణయం కాదు,
ఒక సందేశం, ఒక హెచ్చరిక, ఒక దిశానిర్దేశం అవుతుంది. 2024లో ప్రజలు ఒక రాజకీయ సంస్కృతిని తిరస్కరించారు, భయాన్ని తిరస్కరించారు, అహంకారాన్ని తిరస్కరించారు, అధికారమే అంత అన్న భావజాలాన్ని తిరస్కరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే ఎవరు పెద్దవారు కాదని మరోసారి గుర్తు చేశారు. అందుకే 2024లో చేసినట్టు కొన్నిసార్లు ప్రజలు కేవలం ఓటు వేసి వదిలిపెట్టరు, చరిత్ర రాస్తారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసింది అదే. ఆ తీర్పు ఈ రాష్ట్రానికి మళ్ళీ ఆశనిచ్చింది, ఆంధ్రప్రదేశ్ సమాజానికి మళ్ళీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది, ఒక తరం భవిష్యత్తుని మళ్ళీ నమ్మకాన్ని కల్పించింది. ప్రజలు మౌనంగా కనిపించిన అవసరం వచ్చినప్పుడు చరిత్రని మార్చగలరని మరోమారు నిరూపించిన సందర్భం అది. 2 ఏళ్ల క్రితం మీరిచ్చింది కేవలం అధికారం కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యతని గుర్తుంచుకుంటేనే ఈరోజు మీ ముందుకు వచ్చాం. ఈ చారిత్రక విజయానికి కారణమైన ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ప్రతి మహిళకి, ప్రతి రైతుకి, ప్రతి యువకుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విజయం కేవలం తెలుగుదేశం పార్టీదో, భారతీయ జనతా పార్టీదో, జనసేన పార్టీదో కాదు, ప్రజల విజయం ఇది. ఇది అహంకారం విధ్వంసంపై ప్రజాస్వామ్యం సాధించిన విజయం. ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఏర్పడిన కూటమి. ఈ కూటమి అధికారాన్ని పంచుకోవడానికి కాకుండా బాధ్యతని పంచుకోవడానికి ఏర్పడింది. దేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దూరదృష్టి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే జనసేన సంకల్పం, ఈ 3 శక్తులు కలిసినప్పుడే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి బలమైన పునాది ఏర్పడింది. కూటమిలో జనసేన 21 సీట్లతోటి సర్దిపెట్టుకునే సందర్భంలో చాలామంది వివిధ రకాలుగా విమర్శించారు. కానీ మేము 21 సీట్లతో రాజీ పడలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లకి జనసేన పరిమితాన్ని చేశాం. ఆ త్యాగానికి ప్రజలు ఇచ్చిన సమాధానమే 100% స్ట్రైక్ రేట్.